ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూటు మార్చారా? సనాతన ధర్మం పేరిట దేశవ్యాప్తంగా సంచలనంగా మారారా? పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి సనాతన ధర్మం ఎజెండా ఎంచుకోవడానికి కారణాలేంటి? పవన్ వ్యూహం వెనుక సుదీర్ఘ రాజకీయ లక్ష్యం ఉందా? ఇది పవన్ ఆలోచన లేక పవన్ వెనుక ఎవరైనా ఉన్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ రూట్ మార్చినట్లు కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఒక రాజకీయ పందాను ఎంచుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా సరికొత్త పందాను ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంతో పవన్ ఆలోచనలో పెద్ద మార్పే వచ్చిందట. తిరుమల లడ్డు కల్తీ అంశం పవన్ ను మానసికంగా బాగా కలిచివేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన ఏకంగా సనాతన ధర్మం పరిరక్షణ అనే సరికొత్త ఎజెండాను ఎంచుకున్నట్లు టాక్. సనాతన ధర్మం పరిరక్షణ కోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధమని పవన్ ప్రకటించడం ఇందులో భాగమేనని అనుచరులు చెబుతున్నారు. ఇక జనసేన పార్టీ పెట్టిన దాదాపు దశాబ్ద కాలం తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయంగా మొన్నటి ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు. ఏకంగా 21 సీట్లలో పోటీకి దిగి అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. 100% సక్సెస్ రేటుతో ఎన్నికల్లో విజయం సాధించడం పవన్ కళ్యాణ్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. దీంతో రాజకీయంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో ఇక ముందు పని చేయాలనే ధోరణితో పవన్ ఉన్నారట. అందులో భాగంగా తాజాగా సనాతన ధర్మం పరిరక్షణ నినాదం ఎత్తుకున్నట్లు తెలిసింది. మొన్నటి ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో అగ్ర నటుడుగా చూశారు. మరోవైపు ఓ సామాజిక వర్గానికి ప్రతినిధిగా కూడా ప్రజలు ఆదరించారు. అయితే పవన్ మాత్రం తనను ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా చూడటం ఏమాత్రం ఇష్టపడటం లేదట. తాను మెజారిటీ ప్రజల ప్రతినిధిగా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ భావనగా ఉందని చెబుతున్నారట. అందుకే ఇప్పుడు మెజారిటీ హిందువుల పక్షాన నిలబడాలనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు తనకు కాపు ప్రతినిధిగా ఉన్న ముద్రను కూడా చెరిపి వేసుకోవాలని అనుకుంటున్నారట. భవిష్యత్తులో రాజకీయంగా సుదీర్ఘకాలం పాటు ఉండాలంటే కేవలం ఒక్క సామాజిక వర్గం అండ ఉంటే సరిపోదని మెజారిటీ ప్రజల మద్దతు ఉండాలన్నదే పవన్ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే హిందుత్వ నినాదం ఎత్తుకున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హిందుత్వ ఎజెండాతో వెళితే ఎక్కువ మంది ప్రజలు తనకు అండగా నిలబడతారని పవన్ నమ్ముతున్నట్టు సమాచారం. అంతేకాదు మొన్నటి ఎన్నికల్లో విజయం రావడానికి ప్రధాన పాత్ర పోషించింది యువత. ఎలాగో తనకు సినిమా పరంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. యువతనంతా కూడా పార్టీలో క్రియాశీలంగా పనిచేసేలా వ్యూహాలు రచిస్తున్నారు పవన్. ప్రస్తుతం హిందుత్వ నినాదం యువతలో చాలా ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. తన ఫ్యాన్స్ అంతా కూడా యువతే. వీరందరిలో ఒక్క పొలిటికల్ ఎమోషన్ క్రియేట్ చేసి దానిని రాజకీయంగా ఒక బలమైన శక్తిగా మార్చాలన్నదే పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు పవన్ ఈ సనాతన ధర్మం పరిరక్షణ ఎజెండా ఎంచుకున్నట్లు సమాచారం. అందుకే ఈ మధ్య పవన్ కామెంట్స్ లో ఎక్కువగా ఓ మాట పదే పదే వినబడుతుంది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ప్రతి ఒక్క హిందువు ఏకం కావాలని పదే పదే పిలుపునిస్తున్నారు. తాజాగా ఆ దేవదేవుడు కొలువైన పవిత్ర స్థలంలో పవన్ నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభ అందులో భాగమే అంటున్నారు. ఈ వారాహి సభ అంతా కూడా హిందువుల పునరేకీకరణ కోసమే జరిగినట్లుగా పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి తన పందాను మార్చడం వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీతో అత్యంత సన్నిహిత బంధాలు కలిగి ఉన్నారు. మొన్నటి కూటమి గెలుపు తర్వాత పవన్ పై బీజేపీ పెద్దలకు మరింత విశ్వాసం ఏర్పడింది. పవన్ తో రాజకీయంగా కలిసి ఉంటే ఏపీలో రాజకీయంగా బలపడొచ్చనేది బీజేపీ వ్యూహంగా ఉందట. అందుకే తమ మూల సిద్ధాంతమైన హిందుత్వ వైపు పవన్ ను తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదిపినట్టు పార్టీలో చర్చ జరుగుతుందట. అయితే భవిష్యత్తులో పవన్ బీజేపీ మరింత దృఢంగా కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ గత అనుభవాల దృష్ట్యా బీజేపీ పెద్దలు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏదేని పరిస్థితుల్లో టీడీపీ కూటమి నుంచి వెళ్లిన జనసేన బీజేపీ రెండు కలిసి ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే పవన్ ఇప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షణ నినాదం ఎంచుకున్నారా అన్న చర్చ సైతం లేకపోలేదు.
మొత్తంగా పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయ నినాదం ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న ఈ ఎజెండా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తేనుంది? పవన్ సనాతన ధర్మ పరిరక్షణ ఎజెండాతో ఏ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది? పవన్ రాజకీయ నిర్ణయంపై టీడీపీ ఎలా స్పందిస్తుంది? పవన్ నిర్ణయం టీడీపీకి రాజకీయంగా లాభమా నష్టమా అనేది భవిష్యత్తులోనే తేలిపోనుంది.